లూకాసు వార్త 1వ అధ్యాయము 67 నుంచి ఒకసారి చదువుకుందాం. అంటే ఈ జకరియా పాడిన స్తుతి కీర్తన అంతటిని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. 67వ వచనం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ప్రభువైన ఇజ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుర దయగల తండ్రి, కృపగలిగిన మన ఆయన, ఈ ఉదయకాల సమయము మరొకసారి మరో తరుణము మీ సన్నిధిలోకి రాగలటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మరి ఈ జకరియా పాడిన ఈ స్తుతి కీర్తనను దేవా మేము ధ్యానించబోతుండగా మీరే మాకు సహాయం చేస్తురండి. మీ పరిశుద్ధాత్మ కార్యమును మాలో జరిగించమని మీరు మాతో మాట్లాడుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఏ మాటలైతే మాతో మాట్లాడాలని ఉద్దేశించి ఉన్నారో వాటిని స్పష్టముగా మేము గ్రహించినట్లు తండ్రి మాతో మాట్లాడుతూ రమ్మని మేము కూడా శ్రద్ధగా ఆలకించినట్లు దేవా మా హృదయములను మమ్మలను దేవా సిద్ధపరచవలసిందిగా తండ్రి మీరే సహాయం చేస్తున్నామని మీ ఆత్మ సన్నిధిని మాపై కుమ్మరించమని సమయానంతరిని దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను చేస్తున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాత నిబంధన అంతా చూస్తే మెస్సియా రాబోతున్నాడు, ఆయన మనకు విమోచన అనుగ్రహించబోతున్నాడు అనే ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం కదా. యూదులు కూడా ఎంతో ఆశతో ఆయన కోసం కనిపెట్టేవారు. అలా ఎదురు చూసిన వారిలో జకరియా కూడా ఒకడు. అయితే జకరియా దినాల్లో ఆ ఎదురు చూపుకి ఇంకేమైంది, తెరపడింది అనమాట. ఇంక ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా మెస్సియా వచ్చే సమయం వచ్చేసింది. అది ఏ రోజుల్లో? జకరియా దినాల్లో. అంతవరకు పాత నిబంధన భక్తులందరూ ఏం చేస్తూ వచ్చారు? ఆ రాబోతున్న మెస్సియా గురించి, ఆ లోకరక్షకుడు గురించి నిరీక్షిస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు వస్తాడు మెస్సియా, మమ్మల్ని ఎప్పుడు రక్షిస్తాడు అని చెప్పి ఆయన గురించిన నిరీక్షణ ఎదురుచూపు ఉంటూ ఉండేది. కానీ జకరియా దినాల్లో ఆ ఎదురుచూపుకి ఇంకా తెరపడింది అనమాట. తనకు కొడుకు పుట్టాడు జకరియాకి. ఆ పుట్టబోయే బిడ్డ గురించి గాబ్రియేలు దూత ఏమన్నాడు ఒకసారి చూడండి. 17వ వచనం, అదే మొదటి అధ్యాయము 17వ వచనంలో ఆ పుట్టబోయే శిశువు గురించి, జకరియా ఎలిజబెతులకు పుట్టబోయే శిశువు గురించి గాబ్రియేలు దూత ఏమన్నాడు చూడండి. 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ప్రభువుకు ముందుగా వెళ్తాడంటే ఈ పుట్టబోయే శిశువు. అతనికి యోహానును పేరు పెట్టమని కూడా దూత చెప్పడం జరుగుతుంది కదా. ఆ బిడ్డ ఏమేం చేస్తాడంట? ప్రభువు కొరకు ప్రజలను సిద్ధపరుస్తాడంట. ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగి ప్రభువుకు ముందుగా వెళ్ళేవాడంట. ప్రభువుకు ముందుగా వెళ్ళేవాడు పుట్టాడు అంటే తర్వాత జరగాల్సింది ఏముంది? ఇంకా ఇక తర్వాత ఏం జరగాలి? ప్రధానమంత్రి యొక్క గార్డ్స్ ఉంటారు కదా, చుట్టూ ఉండే బాడీ గార్డ్స్, బయటికి రావాల్సిన సమయం వచ్చింది అనుకోండి. ఆయన యొక్క ఛాంబర్లో నుంచి బయట చాలా మంది ఆయన చూడాలని కలవాలని ఎదురు చూస్తున్నారు. చూస్తూ చూస్తూ ముందు బాడీ గార్డ్స్ బయటకు వచ్చారు. కూర్చున్న వాళ్ళందరూ బాడీ గార్డ్సే కదలే అని అట్లా లైట్ తీసుకొని అట్లా రిలాక్స్డ్ గా ఉంటారా? ఎందుకుండరు? బాడీ గార్డ్సే కదా వచ్చింది. ఏమవుతారు వాళ్ళు? అలర్ట్ అవుతారు. ఎందుకు అలర్ట్ అవుతున్నారు? నెక్స్ట్ వచ్చేది ప్రధానమంత్రి కాబట్టి. బాడీ గార్డ్స్ ఊరికే అటు ఇటు తిరగరు. వాళ్ళు వస్తున్నారంటే ఎందుకు వస్తున్నారు? వెనకాల రాబోతున్న వ్యక్తికి రక్షణ కల్పించడం కోసం వాళ్ళు ముందు బయటకు వస్తున్నారు కదా. సో ముందుగా ప్రభువుకు ముందుగా నడిచే వాళ్ళు వచ్చారు అని అంటే నెక్స్ట్ రాబోతున్నది ఎవరు? ప్రభువే కదా. కాబట్టి మెస్సియా రాబోతున్నాడు అనే విషయము జకరియాకు అర్థమై ఉంటుంది. ముందుగా నడిచేవాడు పుట్టాడంటే ఇక ఆయన కూడా తర్వాత రాబోతూ ఉన్నాడు. ఆ అవగాహన జకరియాకు ఉంది కాబట్టి జకరియా ఇటువంటి యొక్క స్తుతి పాటను పాడేలాగా ఆ అవగాహన తను
పురిగొల్పు ఉంటుంది. ఒక యాజకుడు కాబట్టి జకర్యా ఎవరని చూసాం మనము? ఒక యాజకుడు కదా, యాజక ధర్మాన్ని నెరవేరుస్తూ ఉండే ఒక వ్యక్తి యాజకుడు ఆయన. సో యాజకుడు కాబట్టి దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి బోధించడానికి కట్టుబడిన వ్యక్తి అతను కదా. ప్రతి సబ్బాతు రోజున అతను ఏం చేయాలి? యాజక ధర్మాన్ని నెరవేర్చాలి, బలి అర్పణలన్నీ తీసుకెళ్లి దేవుడికి అర్పించాలి ప్రజల పక్షంగా. అంతే మాత్రమే కాకుండా ధర్మశాస్త్రాన్ని యూదులకు బోధించాలి. ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని ఏం చేయాలి? యూదులకి బోధించాల్సినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, యాజకుడైనటువంటి వ్యక్తి ఈ జకర్యా. అటువంటి యాజకుడైన జకర్యా దేవుని ధర్మశాస్త్రాన్ని చదివి బోధించడానికి కట్టుబడిన వ్యక్తిగా అతనికి తగినట్లుగానే, అంటే అతని యొక్క పదవికి స్థాయికి తగినట్లుగానే పాత నిబంధనలోని కవెనెంట్స్ ఉంటాయి కదా, నిబంధనలు, వాటి చేత అతని యొక్క స్తుతి పాటలు నిండిపోయిందనమాట. ఈ యొక్క సాంగ్ అంతా మనం చూస్తే ఆ పాత నిబంధనలోని కవెనెంట్సే జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. మొత్తం ఎన్ని నిబంధన అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయబడిన కవెనెంట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయని చూసాం పోయిన వారము. ఎన్ని? గట్టిగా చెప్పాలి. 3 8 6. అందులో 3 రక్షణకి సంబంధించినవి, 3 రక్షణతో సంబంధం లేనివి. ఒక 3 ఏమో రక్షణకి సంబంధించినవి, మన ఆత్మ రక్షణకి సంబంధించినవి. ఇంకొక 3 దాన్ని సాల్విఫిక్ అంటాము. ఇంకో 3 రక్షణకు సంబంధించినవి కావు, వాటిని నాన్ సాల్విఫిక్ అంటాము. రక్షణకు సంబంధించిన 3 నిబంధనలు ఏవి? దావీదు నిబంధన, అబ్రహాము నిబంధన, కొత్త నిబంధన. ఏంటంటే అవి? దావీదు నిబంధన, అబ్రహాము నిబంధన, కొత్త నిబంధన. ఆ రక్షణకు సంబంధించిన 3 నిబంధనలను జకర్యా తన యొక్క పాటలో జ్ఞాపకం చేస్తున్నాడు. దాంట్లో మనము పోయిన వారం ఏం చూస్తూ వచ్చామంటే దావీదు నిబంధనను గురించి చూస్తూ వచ్చాం. దావీదుకు దేవుడు ఏ టైంలో నిబంధన చేశాడు, ఆ నిబంధన ఏంటి, అది ఎప్పుడు ఎట్లా నెరవేరుతుంది అనే సంగతులు మనం పోయిన వారం చూసాం. ఇప్పుడు ఈ వారము అబ్రహాముతో చేసిన నిబంధన గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ భాగాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. 73 నుంచి 76 ఈ వచనాల యొక్క సంఖ్యలు ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ తెలుగులో లేవు. ఆయన మన పితరులను కరుణించుటకు అనే మాట గమనించారా? అది దొరికిందా మీకు? ఆయన మన పితరులను కరుణించుటకును అనేది ఆ మాట దగ్గర నుంచి మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఒకసారి ఆ భాగాన్ని అంతటినీ చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకును మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ మనం ఏం చూసామంటే అబ్రహాముతో తాను చేసిన ప్రమాణం అని చూసాము. ఆ మాట దొరికిందా మీకు అందరికీ? అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము. అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన యొక్క నేపథ్యము, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ను చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన పితరులను కరుణించుటకు దేవుడు ఆ నిబంధన చేశాడంట. ఇజ్రాయేలు జనాంగం యొక్క పితరులు ఎవరు? ఇజ్రాయేల్ జనాంగం యొక్క పితరులు తెలీదా మీకు? ఎవరికి తెలుసా? తెలీదా? గట్టిగా చెప్పండి. సురేష్ అన్న గొంతు ఒకటి వినపడింది, సాయి గొంతు వినపడింది. అంటే ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వెళ్తే టైం పడుతుంది. అందరూ ఒకసారి చెప్పొచ్చు కదా? ఒకసారి చెప్పండి అందరూ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళు ఇజ్రాయెల్ జనాంగం యొక్క పితరులు కదా. వాళ్ళ దేవుడు చేసిన ఈ నిబంధన, ఇజ్రాయేల్ ప్రజల జనాంగం యొక్క పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసిన నిబంధన ఇది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని మనము సరి అయిన రీతిలో అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. దావీదు నిబంధన గురించి మనం పోయినసారి చూసాము, అది యూనివర్సల్ కవెనెంట్. కానీ అబ్రహాముతో చేసిన నిబంధన ఇది ఒక జనాంగానికి, ఒక దేశానికి మాత్రము సంబంధించింది. ఇది ఒక నేషన్ కి సంబంధించింది, ఒక దేశానికి సంబంధించిన నిబంధన. ప్రాముఖ్యంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఆ నిబంధనలో ఉంటాయి. కానీ అన్యులు కూడా
విశ్వాసము ద్వారా ఆ ఆశీర్వాదాలు పొందే వీలున్నప్పటికీ ప్రాథమికంగా దేవుడు వాటిని ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఆ వాగ్దానాలను, ఆశీర్వాదాలను ఇచ్చాడు. అబ్రహాము నిబంధన ఒక కరుణ నిబంధన, ఇట్ ఈస్ ద మర్సీ కవరెంట్ అని అనొచ్చు. ఎందుకని ఆ మాట ఇక్కడే జ్ఞాపకం చేశారు. మన పితరులను కరుణించుటకు దేవుడు ఆ నిబంధన ఇచ్చాడంట. దేనికి? కరుణించుటకు, టు షో మర్సీ. మన పితరులను కరుణించడం కొరకు దేవుడు ఆ నిబంధన ఇచ్చాడు అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి దాన్ని ఒక మర్సీ కవనెంట్ అని మనము, లేదా కరుణ నిబంధన, లేదా కృపా నిబంధన అని మనం దాన్ని అలా అర్థం చేసుకోవచ్చు. దేవుడు యోగ్యులు కాని వారి పట్ల కనికరం చూపేవాడు, కృప చూపించేవాడు అని తెలియజేస్తుంది ఆ నిబంధన. ఆ కరుణ నిబంధన లేదా మర్సీ కవరెంట్ అబ్రహామును ఆశీర్వదించడంతో పాటు అక్కడ ప్రారంభమై ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి అబ్రహాముతో ప్రారంభమై ఆ తరువాతి కాలంలో వందల వేల సంవత్సరాల పాటు ఎవరైతే మెస్సియా అయిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి పాపక్షమాపణ, విమోచన, నిత్యత్వపు ఆశీర్వాదాలను అనుగ్రహిస్తుంది. ఆ నిబంధన, అబ్రహాంతో చేసిన నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనలోని ఆశీర్వాదాలు అబ్రహాముతో ప్రారంభం మాత్రమే అయ్యాయి. అవి కేవలం అబ్రహాముతో చేసిన నిబంధనే, కానీ అతను ఒక్కడికే సంబంధించింది కాదు. అందులో ఇంకా ఏ విషయాలు ఉన్నాయో మనం చదువుతాం కిందకి లేదు. అతనికి అబ్రహాముకు చేసిన నిబంధనే, కానీ అందులో ఉన్న ఆశీర్వాదాలు ఉన్నాయి చూసారా, అవి ఆయన ఒక్కడికి సంబంధించినవి కాదు. అవి అతనితో ప్రారంభమవుతున్నాయి అంతే. ప్రారంభమై తరువాతి కాలంలో మెస్సియాగా రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ కూడా పాపక్షమాపణ, నిత్య జీవపు ఆశీర్వాదాలు వారికి కూడా లభించేటువంటి, వారికి కూడా చెందేటువంటి నిబంధన ఇది. ఆయన ఒక్కడితోటే ముగిసిపోదు ఆ నిబంధన. అది నిత్య నిబంధనగా ఉంటుంది అని కూడా మనం చదువుతాం అన్నమాట. అబ్రహాముతో చేసిన నిబంధన అది నిత్య నిబంధన అవుతుంది అని చూస్తాం. ఇదంతా దేవుడు కేవలము ఆయన యొక్క కరుణను బట్టి చేసిన నిబంధనే తప్ప అది మన యోగ్యత ఏమీ కాదు. ఇందులో మన రక్షణకు సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి ఆ నిబంధనలు. ఎక్కడ? అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలో మన రక్షణకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ నిబంధన అబ్రహాం ఏదో చేసినందుకు తనని మెచ్చుకొని దేవుడు నువ్వు ఇది చేసావు కాబట్టి నేను ఇస్తాననో, లేదా నువ్వు ఇది చేస్తే నేను ఇస్తాననో దేవుడు చెప్పలేదు. ఆయన కేవలము తన యొక్క కరుణను బట్టి, ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి దేవుడు ఈ నిబంధనని, ఈ వాగ్దానాన్ని అబ్రహాముకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండము మొదటి 11 అధ్యాయాలు, ఆదికాండంలోని మొదటి 11 అధ్యాయాలు డిఫరెంట్ ఈవెంట్స్ గురించి చదువుతాం. ఈవెంట్స్ అంటే ఏంటివి? ఈ సృష్టి నిర్మించబడిన క్రమము, పాపం ఈ లోకంలోకి ఎట్లా ప్రవేశించింది అని, అలాగే నోవాహు రోజుల్లో వచ్చిన ప్రళయం గురించి ఇలా చదువుతూ ఉంటాం. ఎన్నో అధ్యాయం వరకు? 11వ అధ్యాయం వరకు. 11వ అధ్యాయం చివరికి వచ్చేసరికి అబ్రహామును పరిచయం చేస్తూ ఉంటాడు. అబ్రహాము వంశావళంతా చెప్పి అబ్రహాం దగ్గరకు వచ్చి ఆగుతుంది అనమాట. ఏంటి? ఫోకస్ లైట్. మొత్తం అటు ఇటు జరిగిన ఈవెంట్స్ అన్ని కవర్ చేసేసి ఆ ఫోకస్ లైట్ వచ్చి ఇప్పుడు ఎవరి మీద నిలబడింది? ఒకే ఒక వ్యక్తి మీద, అబ్రహాం మీద నిలబడుతుంది. అంటే అక్కడ అబ్రహాము మెయిన్ ఫోకస్ అవుతాడు ఇక 11th చాప్టర్ నుంచి ఆ స్టోరీలో. సో 11th చాప్టర్ నుంచి ఇక ముగించే వరకు, ఆదికాండం యొక్క చివరి అధ్యాయం వరకు కూడా అబ్రహాము, అతని యొక్క సంతానము యాకోబు, ఇసాకు, యాకోబు, యోసేపుల జీవితాలను గురించి మనం చదువుతాం అన్నమాట. ఇది మీకు అర్థమైంది కదా? ఆదికాండం మొదటి 11 అధ్యాయాల్లో వేరు వేరు సంఘటనల గురించి, ఈవెంట్స్ గురించి మనం చదువుతాము. 11 నుంచి 50 వరకు ఏమో మిగిలిన అధ్యాయాలన్నీ అబ్రహాము గురించి, అతని పితరుల గురించి మనం చదువుతాం. అలా అబ్రహాము పరిచయం చేయబడతాడు కదా మనకి. ఆ తర్వాత అధ్యాయాలన్నీ అతని గురించి, అతని సంతానం గురించి చదువుతాం. అతను ఒక విగ్రహారాధికుడు అని యెహోషువ గ్రంథం 24:22 చదివితే మనకు అర్థమవుతుంది. అలా ఒక విగ్రహారాధికుడుగా ఊరు అనే కల్దీయుల పట్టణంలో అతను ఉన్నప్పుడు, అబ్రహాం ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. అది ఆదికాండం 11:31 చదివితే ఆయన ఏ ఊరిలో ఉండేవాడు అనే విషయాలు తెలుస్తాయి. ఏమని పిలిచాడు? ఆయన దేవుడు ఏమని పిలిచాడో అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము
7వ అధ్యాయము 3వ వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. నువ్వు ఎవరిని విడివాలి? నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ స్వజనులు విడిచిపెట్టాలి. విడిచిపెట్టి బయలుదేరి బయటకు వచ్చి నేను చూపించబోయే దేశానికి నువ్వేం చేయాలి? రావాలి అని దేవుడు అబ్రహామును పిలుస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత అబ్రహాము తన తండ్రి అయిన తెరాహుతో పాటు తన ఊరిని విడిచి బయటకు వచ్చి హారానులో స్థిరపడిన తరువాత దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు. తన తండ్రిని, లోతు కూడా తనతో పాటు వస్తాడు. వాళ్ళందరూ బయటకు వచ్చి హారాన్ అనే ప్లేస్ లో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేస్తాడు. ఏమిటా నిబంధన? దాన్ని మనము 12వ అధ్యాయము ప్రారంభ వచనాలు 1, 2, 3లో చదువుతాం. ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలను ఒకసారి చదువుకుందాం. అక్కడ దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. యెహోవా మాట్లాడుతూ, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి, ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను, ఇది కవెనెంట్, యాక్చువల్ ప్రామిస్ ఇది. 2వ వచనంలో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని దేవుడు నిబంధన చేస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు అబ్రహాముతో. దేవుని మాటలకు విధేయత చూపిస్తూ ఆది 4, 5 వచనాలు కింద 4, 5 వచనాలు చూస్తే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము తన స్వజనులను తన ఊరిని విడిచిపెట్టేసి బయటకు వచ్చేస్తాడు. లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. 5వ వచనం. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వచ్చింది. అది దేవుడు తనను పిలిచి ఉండమని చెప్పిన దేశం. తను అప్పుడు ఉంటున్న దేశాన్ని విడిచి తన ఇంటిని, స్వజనులు బయటికి రమ్మని, కనాను దేశమునకు నువ్వు వెళ్ళి అక్కడ నివసించు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వెంటనే విధేయత చూపించి అబ్రహాం ఏం చేస్తున్నాడు? బయటకు వచ్చేసి అక్కడికి కనాను దేశానికి వెళ్ళి అక్కడ ఉంటాడనమాట. ఇది అబ్రహాము నిబంధన యొక్క నేపథ్యము. అంటే దేవుడు అబ్రహాముకు నిబంధన చేసిన అప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని యొక్క నేపథ్యం ఏంటి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం ఇంతవరకు. ఇప్పుడు అసలు అబ్రహాము నిబంధనలో ఏం వాగ్దానం చేయబడింది చదివాము జస్ట్, కానీ అసలు ఇంతకీ ఏం వాగ్దానం చేయబడింది ఆ అబ్రహాం యొక్క నిబంధనలో? మనం లూకాసు వార్తలో ఏం చదువుతున్నామంటే, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకున్నటకు, మన తండ్రి అయిన అబ్రహాముతో తాను అంటే దేవుడు చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమిటా ప్రమాణం? ఇంతకీ ఏంటా నిబంధన? అందులో ఏ సంగతులు వాగ్దానం చేయబడినవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దేవుడు అబ్రహామును గొప్ప జనముగా చేస్తాను అని చెప్పాడు, కానీ అబ్రహాము భార్య అయిన శారా గొడ్రాలు, అనేక సంవత్సరాల నుంచి పిల్లలు లేకుండా ఉన్నది. ఆమె దాదాపు వృద్ధాప్యంలోనికి వచ్చి ఇక తనకి పిల్లలు పుట్టే అవకాశం లేని పరిస్థితిలో శారా ఉంది. కానీ దేవుడు ఏం వాగ్దానం చేశాడు? గొప్ప జనముగా చేస్తాడు. గొప్ప జనము అబ్రహాములో నుంచి వచ్చే ఆస్కారం ఏమైనా కనబడుతుంది అక్కడ? మామూలుగా అయితే అసలు మనం దీన్ని అర్థం చేసుకోవటము సాధ్యపడదు. అయితే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు వారికి ఇస్సాకు జన్మించడము అనే అద్భుతంతో ప్రారంభమైంది. చాలా అద్భుత రీతిన వృద్ధాప్యమందు అబ్రహాము శారాలకు ఇస్సాకును దేవుడు దయచేయడం ద్వారా ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ప్రారంభమైంది. గొప్ప జనం వచ్చేసిందా అబ్రహాములో నుంచి? అప్పుడే గొప్ప జనం అప్పుడే పుట్టుకొచ్చేసిందా అబ్రహాములో నుంచి? లేదు. కానీ ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఇస్సాకు జన్మించడంతో ఏమైంది? జస్ట్ ప్రారంభమైంది అంతే. ఇట్ హస్ జస్ట్ బిగన్. అది ప్రారంభమైంది. భూమి యొక్క సమస్త వంశములు
నీ యందు ఆశీర్వదింపబడును అనే మాట ఇందాక చూసాం కదా మనం. భూమి యొక్క సమస్త వంశములు అబ్రహామును బట్టి ఆశీర్వదించబడతాయా? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా మీరు? అబ్రహాంతో దేవుడు చేసిన ఈ నిబంధన, చాలా మంది దీన్ని ప్రామిస్ కార్డ్స్ కింద పెట్టుకుంటారు, ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు ఈ ప్రామిస్. మీరు చదివారో చూస్తారో లేదో తెలియదు. యాక్చువల్గా ఈ ప్రామిస్ మనం క్లెయిమ్ చేయొచ్చా? మనం క్లెయిమ్ చేయొచ్చా ఈ ప్రామిస్? అబ్రహాముని భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదించబడినా కానీ చదవగానే నా యందే ఆశీర్వదించబడిన దేవుడు అంటున్నాడని మనం తీసేసుకుని దాన్ని అలా క్లెయిమ్ చేసేసుకోవచ్చా ఈ వాగ్దానాన్ని? చేసుకోం కదా. పోయిన వారం చాలా డీటెయిల్గా చూస్తూ వచ్చాం మనం ఏ వాగ్దానాలను మనం తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు అని. ఇది అబ్రహామును గురించి మాట్లాడుతూ అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీ యందు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడి. ఎట్లా ఆశీర్వదించబడతాయండి సమస్త వంశములు అబ్రహామునందు? ఇంకా ఏమైనా ఎట్లా ఆశీర్వదించబడతాయి? ఏమన్నా ఐడియా ఉందా? ఎప్పుడైనా దీన్ని ఇలా ఆలోచన చేస్తారా అసలు దీని గురించి? భూమి యందు సమస్త వంశంలో అబ్రహామునందు ఎట్లా ఆశీర్వదించబడతాయి? అది జరిగిందా? అసలు ఈ వాగ్దానం నెరవేరిందా? నెరవేరుతూ ఉందా? లేదా భవిష్యత్తులో ఇంకా తర్వాత నెరవేరుతుందా? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా ఈ వాగ్దానం గురించి? ఇది స్పిరిచువల్ సెన్స్లోనే తీసుకోవాలి. సాయి చెప్పి రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనము. పితరులు వీరివారు అంటే ఇజ్రాయేల్ ప్రజలను, యూదులను ఉద్దేశించి చెప్తూ ఉన్నాడు పౌలు. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఇదే అసలైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాన్ని గురించే అక్కడ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రక్షణ యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం చేత మాత్రమే మనకి లభిస్తుంది కదా. అటువంటి యేసు ప్రభువారు ఎవరిలో నుంచి వస్తున్నారు? ఇజ్రాయేల్ ప్రజల నుంచి వస్తున్నారు, యూదుల నుంచి వస్తున్నారు కదా. అబ్రహాము యొక్క సంతానమే కదా యాకోబు, ఇజ్రాయేల్ జనాంగం అంతయు. ఆ రీతిన నీ యందు అంటే నీ వంశములో నుంచి మెస్సియా రక్షకుడు పుట్టడం ద్వారా నేను ఈ భూమి మీద సమస్త వంశములను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనం అలా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారు కూడా యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో ఇలా అన్నారు. ఏమని? రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అని అన్నారు యేసు ప్రభువారు. రక్షణ ఎవరిలో నుంచి కలుగుతుందంట? యూదులలో నుంచే. ఈ రక్షణ అనే ఈ ఆశీర్వాదాన్ని గురించే దేవుడు అక్కడ మాట్లాడుతూ అబ్రహాంతో నిబంధన చేస్తూ ఉన్నాడు. భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడినంటే ఏ ఆశీర్వాదం అది? అబ్రహాము ద్వారా ఎలాగ ఆశీర్వదించబడతారు? భూమి మీద ఉన్న సమస్త కుటుంబములు లేదా సమస్త వంశములు ఎట్లా ఆశీర్వదించబడతాయంటే రక్షణ పొందడం ద్వారా, రక్షకుడు ఆయన యొక్క సంతానంలో నుంచి, వంశంలో నుంచి రావడం ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి. ఆ ఆశీర్వాదం ఇంకేదో కాదు, అది రక్షణ, నిత్య జీవం. రక్షణ యూదుల నుంచి వస్తుందని యేసుప్రభువు అన్నారు. ఈ ప్రపంచానికి యూదుల ద్వారానే దేవుని యొక్క ప్రత్యక్షత, ఆశీర్వాదాలు అనుగ్రహించబడ్డాయి. అబ్రహాము నిబంధన గురించి ఆదికాండములో దాదాపు 8 సార్లు ప్రస్తావించబడింది. ఈ అబ్రహాము నిబంధన గురించి అలా ప్రస్తావించబడడం ద్వారా ఆ నిబంధన యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. 12వ అధ్యాయం 13, 15, 17, 22, 26, 28, 35 అధ్యాయాల్లో ఈ నిబంధన గురించి మళ్ళీ రిపీటెడ్ గా ప్రస్తావించబడింది. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన గురించి మనం చదివాం ఇందాక. కానీ అది ఒక నిబంధన రూపంలోనికి 15వ అధ్యాయంలో వస్తుంది. ఒకసారి 15వ అధ్యాయం తీయండి. ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 18వ వచనం ప్రారంభంలో ఆ దినమందే, అంటే అక్కడ దేవుడైన యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ నిబంధన చేస్తూ ఉన్న సందర్భం అది. చేస్తూ 18వ అధ్యాయం ప్రారంభంలో ఆ దినమందే అని చదువుతున్నాము. చివరి మాటల్లో చూడండి, 21వ అధ్యాయం చివరి మాటల్లో అబ్రహాముతో నిబంధన చేసెను.
ఈ నిబంధన అనే మాటను మనం 12వ అధ్యాయంలో చూడలేదు, కానీ ఇక్కడ స్పెసిఫిక్ గా నిబంధన చేశాడు అని మెన్షన్ చేయబడింది. ఎలా చేశాడు ఆ నిబంధనని, అందులో ఏం మాట్లాడాడు, ఆ విషయాలని మనకు తెలియాలంటే 7వ వచనం నుంచి చదువుకుంటూ రావాలి. 7th verse నుంచి, అదే 15వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చదువుకుంటూ వద్దాం. మరియు ఆయన అంటే ఇక్కడ దేవుడు, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పాడు. నిన్ను ఆ ఊరు నుంచి తీసుకొచ్చింది నేనే. ఎందుకు? ఈ దేశమును అంటే కనాను దేశమును నువ్వు స్వతంత్రించుకోవాలి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, అందుకే నిన్ను పిలుస్తున్నాను బయటికి రమ్మని. ఆ తర్వాత ఈ సంగతులు ఇలాగే నెరవేరుతాయని నేను ఎట్లా తెలుసుకోవాలి అని అడుగుతున్నాడు అనమాట. ఎవరు? అబ్రహాము. అయితే 8వ వచనం చూడండి. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకు ఎట్లు తెలియను అని అడుగుతున్నాడు దేవుణ్ణి. నాకు ఎట్లా తెలుస్తుంది అని అడిగితే 9వ వచనం, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. ఇవన్నీ తీసుకొని రమ్మని చెప్పాడు దేవుడి అబ్రహాముతో. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి, నడుమకంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇట్లా హాఫ్ చేయాలన్నమాట. నడుమకు 2 pieces చేయాలి, 2 halves చేయాలన్నమాట. ఈ జంతువులన్నిటిని, పక్షుల్ని కానీ జంతువుల్ని కానీ తీసుకొచ్చి అలా సగానికి వాటిని ఖండించి ఏం చేయాలంటే, ఆ 11వ వచనం, గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేశాను. ప్రొద్దుగ్రుంక పోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారిని దాసులుగా నుందురు. దేనికి? ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది కదా. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం అసలు ఏం చేయమని దేవుడు చెప్పాడు? వాడన్నిటినీ తీసుకొచ్చి సగానికి ఖండించి ఉండమని చెప్పాడు. ఇప్పుడు అతను వెయిట్ చేయాలి కదా, దేవుడు ఏం చెప్తాడు వినేదాకా. ఇంతలోపు ఏం చేశాడు? నిద్రపోయాడు. దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఇది చదవగానే మీకు ఏమైనా గుర్తొస్తుంది? ఈ మాట ఇప్పుడు అబ్రహాం నిద్రపోయిన తర్వాత దేవుడు ఏమంటున్నాడు? నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. ఈ మాట చదవగానే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఐగుప్తుకు వెళ్ళడానికి గుర్తొస్తుంది కదా. అంటే అక్కడ మనం ఏం చూస్తామంటే వాస్తవానికి యోసేపు అమ్మబడము, తర్వాత ఆ ఫరో అతన్ని ప్రధాని చేయడము, తర్వాత వీళ్ళందరూ యాకోబు అతని మిగిలిన సంతానం అంతా ఐగుప్తుకు వెళ్ళడము, వెళ్ళిన తర్వాత ఆ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, యోసేపు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కొత్త ఫరో ఒకడు గద్దెనెక్కడము, సింహాసనం ఎక్కడము. ఇందుకు వీళ్ళందరూ ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఫలానా దేశం నుంచి వచ్చారు యోసేపు, అవన్నీ చెప్తారు. అవసరం లేదు, వీళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళని దాసులు చేసేయండి అని అంటారు అని ఆ కొత్తగా వచ్చిన ఫరో చెప్తాడు. అట్లా దాసులు అయిపోతారు. ఇది మనకు తెలిసిన స్టోరీ. కానీ దేవుడు అబ్రహాముకే చెప్తున్నాడు. చూసారా ఇక్కడ? అబ్రహాము ఎన్నో తరాల ముందున్నాడు. అంటే యాకోబు, యోసేపు వాళ్ళు దాసులైంది యోసేపు తర్వాతి తరం. యోసేపు అంతకంటే ముందు యాకోబు, అంతకంటే ముందు ఇస్సాకు, అంతకంటే ముందు అబ్రహాము. ఇజ్రాయేలు జనాంగంగా దేవుడు తన కొరకు ఒక ప్రత్యేక జనాంగాన్ని ఏర్పరచుకోవడం కోసం అబ్రహాం పిలిచిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. ఆ అబ్రహాముతో దేవుడు నిబంధన చేద్దామని పిలిచాడు. అబ్రహాం ఏమో నిద్రపోతున్నాడు. దేవుడు అన్నాడు, నీ సంతతి వారు తమది కాని దేశములో దాసులుగా ఉంటారని చెప్పి అబ్రహాముతోనే చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగింది చూడండి. 14వ వచనం, వారు 400 ఏళ్ళు ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ ఇంచుమించు 400 ఏళ్ళు వాళ్ళు దాసులుగా ఉంటారు. తర్వాత మనం చూస్తే కూడా మోషే టైంకి వచ్చేసరికి నిర్గమకాండంలో మనం చూస్తే నిజంగానే వాళ్ళు 400 ఏళ్ళు దాస్యంలో ఉండి తర్వాత మోషే వాళ్ళని బయటకు తీసుకొస్తాడు ఐగుప్తుల నుంచి. అక్కడ జరగబోయే విషయాల గురించి ఇన్ని వందల సంవత్సరాల ముందే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. చూడండి, 100 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకును నేనే తీర్పు తీర్చుదును. తీర్పు తీర్చాడు కదా.
ఎన్నో తెగుళ్ళు చూస్తాము, ఎర్ర సముద్రంలో వాళ్ళు మునిగిపోవడాన్ని కూడా చూస్తాము. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. 16వ వచనం, అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు, 4వ తరం మనం లెక్కేసాం కదా ఇందాక మనం లెక్కేసాం కదా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, తర్వాతి తరము 4వ తరము వారని ఇక్కడ ఎంత క్లియర్ గా స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు చూడండి. నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరు, నిశ్చయముగా వచ్చేదరని తెలుసుకున్నామని అబ్రాహాముతో చెప్పాను. మరియు ప్రొద్దు కృంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఏమేమంట? రాజుచున్న పొయ్యియు ఇంకా అగ్ని జ్వాలయు. ఒక అగ్ని జ్వాల ఆ ఖండించబడిన జంతువులు కానీ పక్షులు కానీ వాటి మధ్యలో నుంచి ఇట్లా నడిచి వెళ్ళిందండి. వాస్తవానికి ఆ దినాల్లో అలా ఎందుకు చేస్తూ వచ్చేవారంటే ఏదైనా నిబంధన చేసుకునేటప్పుడు, ఏదైనా ఒక నిబంధన చేసుకునేటప్పుడు ఇలా చేసేవారు. అంటే ఆ జంతువులు చంపబడటము ఆ నిబంధన యొక్క తీవ్రతను, సీరియస్నెస్ ని మనకు తెలియజేస్తుంది. అంటే నిబంధన చేసుకున్న వాళ్ళు ఇద్దరు చేసుకుంటారు యూజువల్గా నిబంధన. ఇద్దరు అంటే ఆ మాట ఏదైతే అనుకుంటారో దానికి కట్టుబడి ఉండాలి అని అనుకుంటారు. ఎవరు? ఇద్దరు వ్యక్తులు. అలా చేసేటప్పుడు ఇట్లా చేస్తారనమాట. జంతువులను ఇట్లా సగానికి ఖండించి పెడతారు. పెట్టి వాటి మధ్యలో నుంచి నడుస్తారు వాళ్ళిద్దరు. ఆ ఖండించబడిన జంతువుల మధ్యలో నుంచి నడుస్తారనమాట వీళ్ళు. అలా నడవడం ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మేము ఈ నిబంధనను మీరి తప్పినట్లయితే మేము కూడా ఈ జంతువుల వలె మా స్థితి కూడా అవునుగాక అని వాళ్ళు చెప్తున్నట్లు. అంటే సగానికి ఖండించబడతాం మేము, అలా పడడానికి మాకు సమ్మతమే అని ఒప్పుకుంటున్నట్లు అనమాట. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళకున్న పరిస్థితి చెప్తున్నాను. సో అలా ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక అగ్ని జ్వాల రూపంలో ఆయన ఆ జంతువులు, ఖండించబడిన జంతువుల మధ్యలో నుంచి ఆయన వెళ్ళాడు. కానీ అబ్రహాం వెళ్ళలేదు. మరి ఎందుకు? అబ్రహాం ఏమి తిరిగి చేయాల్సిన అవసరం లేదు ఈ నిబంధనలు. ఇది సంపూర్ణంగా దేవుని పక్షంగా దేవుడు మాత్రమే చేసేటువంటి నిబంధన, ఆయనకు మాత్రమే సంబంధించింది. అబ్రహాం చేసేది ఏం లేదు. దేవుడు మాత్రమే చేస్తుంది. యూనిలాటరల్ కవెనెంట్, ఏకపక్షముగా ఆయన మాత్రమే నిబంధన చేస్తున్నాడు, ఆయన మాత్రమే వాగ్దానం చేస్తున్నాడు. తిరిగి అబ్రహాం దగ్గర నుంచి నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి నేను చెప్పట్లేదు. ఈ నిబంధన బేషరతు నిబంధన, అన్కండిషనల్, షరతులు ఏమీ లేవు ఈ నిబంధనలు. కాబట్టి ఆయన అగ్ని జ్వాల వాటి మధ్యలో నుంచి వెళ్ళినట్లుగా, నడిచిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు మాత్రమే చేసిన నిబంధన కాబట్టి అబ్రహాము చేసే దానిపైన ఇది ఆధారపడి ఉన్నది. మరి తర్వాత 18 నుంచి 21 వచనాల్లో చెప్పబడినట్లుగా అక్కడ భూమికి సంబంధించిన, ఆ దేశానికి సంబంధించిన వివరాలు ఆ వచనాల్లో ఉంటాయి. అవి ఇజ్రాయేల్ ఎప్పుడు పొందుకోలేదు. ఇప్పటి వరకు పూర్తిగా ఆ భూభాగాన్ని అంతటినీ ఇజ్రాయేలు సంపాదించుకోవడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. అయితే అది ఎప్పుడు నెరవేరుతుందంటే, ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఆ భూమిని స్వతంత్రించుకోవడం కూడా ఇజ్రాయేల్ జనాంగంతో దేవుడు చేసిన నిబంధనే కదా. మరి ఇప్పుడు దాకా అది నెరవేరలేదు సంపూర్ణంగా, పూర్తి స్థాయిలో దాన్ని స్వతంత్రించుకోవడం సాధ్యపడలేదు. మరి ఎప్పుడు సాధ్యపడుతుంది? ఈ నిబంధన ఎప్పుడు సంపూర్ణంగా నెరవేరుతుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు దావీదు సింహాసనంపై కూర్చొని ఈ భూమిపై తన భౌతిక రాజ్యాన్ని స్థాపించినప్పుడు మాత్రమే, అంటే 1000 ఏళ్ల పరిపాలనలో మాత్రమే ఆ అబ్రహాము నిబంధన యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు నెరవేర్పులోనికి వస్తాయి. సంపూర్ణంగా కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు జరుగుతుంది? 1000 ఏళ్ల పాలనలో, అంటే యేసు ప్రభువు రాకడ తర్వాత జరుగుతుంది అనమాట. అప్పటి వరకు జరగదు. అప్పటి వరకు ఇజ్రాయేల్ ప్రజలు సంపూర్ణంగా ఇక్కడ వాగ్దానం చేయబడిన భూభాగాన్ని అంతటినీ స్వతంత్రించుకోవటం జరగదు. అలాగే ఆదికాండము 17వ అధ్యాయంలో కూడా ఈ నిబంధనకు సంబంధించి మరికొన్ని విషయాలు తెలియజేయబడ్డాయి. ఒకసారి 17వ అధ్యాయం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. 4వ వచనంలో కూడా మళ్ళీ ఇదే విషయం గురించి ప్రస్తావించబడింది. 4వ వచనం, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. 2వ వచనంలో ఏమో అత్యధికముగా అభివృద్ధి పొందుతావని అంటున్నాడు. 4వ వచనంలో ఏమో అనేక జనములకు తండ్రి అవుతావు అని అంటున్నాడు. ఈ విషయాన్ని ఇంకా నొక్కి చెప్పడం కోసం దేవుడు అబ్రహాము పేరునే మార్చేశాడు. అతని పేరు ముందు అబ్రాము,
తర్వాత అబ్రహాము అని మార్చబడింది. అబ్రాము అని అంటే అర్థము ఘనుడైన ఉన్నతుడైన తండ్రి, ఎగ్జాల్టెడ్ ఫాదర్ అని అర్థం. దేవుడు ఆ అబ్రాము అనే పేరుని అబ్రహాము అని మార్చాడు. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని అర్థం. అదేమో ఓన్లీ ఎగ్జాల్టెడ్ ఫాదర్, తండ్రి అని మాత్రమే అబ్రాము అంటే. అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అని పేరునే మార్చేశాడు అనమాట దేవుడు. అంటే దేవుడు అబ్రహాముతో చేస్తున్న నిబంధనకు అది అతను మార్చబడిన అతని పేరు కూడా ఒక గుర్తుగా ఉంది. దేవుడు దాన్ని ఇంకా ఖచ్చితంగా స్థిరపరుస్తున్నాడు అనమాట అబ్రహాం పేరు మార్చడం ద్వారా కూడా. ఆ తర్వాత మనం ఇంకా చూస్తే 3 సార్లు ఇదే అధ్యాయంలో దేవుడు చేసిన ఈ నిబంధన అది అబ్రహాముకు మాత్రమే సంబంధించింది. అందులో ఆయనకు సంబంధించిన ఆశీర్వాదాలు మాత్రమే ఉన్నాయని మనం అనుకోవడానికి వీలు లేకుండా అది ఒక నిత్య నిబంధన. నిత్య నిబంధన అంటే నిత్య జీవానికి సంబంధించింది, నిత్యత్వం వరకు వర్తించేది, ఎల్ల కాలము నిలిచి ఉండే నిబంధన. ఒక టైం పీరియడ్లో ఇన్ని సంవత్సరాల వరకే వర్తిస్తుంది, వీళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అనే దానికి వీలు లేకుండా ఒక నిత్య నిబంధన అని చెప్పబడింది ఆ అబ్రహాము యొక్క దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన. అదే 17వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను ఎట్లా స్థిరపరుస్తాడంట? నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ఇటర్నల్ కవెనెంట్, నిత్య నిబంధన. 13వ వచనం చూడండి ఒకసారి. నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అని చూస్తూ ఉన్నాం. అలాగే 19వ వచనం, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరిచెదను. సో ఇట్ ఈస్ ఎటర్నల్ కవెనెంట్, నిత్య నిబంధన. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఆ నిబంధన ఖచ్చితంగా యేసు ప్రభు వారి యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో సంపూర్ణంగా నెరవేరుతుంది. అబ్రహాము నిబంధన అది బేషరతు నిబంధన అయినప్పటికీ దాని ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవాలంటే అది మనకు కూడా సంబంధించింది అని మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. పౌలు కూడా ప్రస్తావిస్తూ ఉన్నాడు కదా, ఇందాక మనం చూసాము రోమీయులకు రాసిన పత్రికలు. ఈ నిబంధనతోటి మనకు కూడా సంబంధం ఉంది. ఇందులో ఏదైతే ఆశీర్వాదం, ఈ భూమి మీద ఉన్న సకల వంశములకు చెప్పబడిన ఆశీర్వాదం ఏదైతే ఉందో, అబ్రహామునందు నీ యందు ఆశీర్వదించబడతారు అని దేవుడు ఏదైతే చెప్పాడో దానికి మనకి సంబంధం ఉంది అని అర్థమైందా మీకు అందరికీ? అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా అబ్రహామునందు ఆశీర్వదించబడటం అంటే ఏంటో అర్థమైందా? ఆ ఆశీర్వాదం అంటే ఏంటో అర్థమైందా? ఆ ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలంటే అబ్రహాము వలె మనకి కూడా విశ్వాసం ఉండాలి. అది విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన అది బేషరతు నిబంధనే. అబ్రహాము ఏమైనా క్రియలు చేస్తే అతని నీతి క్రియలను బట్టి కాదు దేవుడు అతను ఆశీర్వదించింది లేదా ఈ నిబంధన చేసింది. అది బేషరతు నిబంధనే, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ ఆశీర్వాదాలను మనం కూడా సొంతం చేసుకోవాలంటే, పొందుకోవాలంటే మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. దేవుడు వాగ్దానం చేసిన విధంగానే అబ్రహాము శారాలకు ఇస్సాకును దేవుడు అనుగ్రహించాడు. 21వ అధ్యాయంలో మనం దాని గురించి చదువుతాం, ఇస్సాకును అనుగ్రహించడం గురించి. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇస్సాకు ఇంకా యవనస్తుడిగా ఒక యంగ్ బాయ్గా ఉన్నప్పుడే దేవుడు అబ్రహాముకి ఒక ఆశ్చర్యకరమైన ఆజ్ఞ ఇస్తాడు. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనంలో మనం దాన్ని చదువుతాం. ఒకసారి చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. వాగ్దానం దేవుడు చేశాడు, ఇస్సాకు పుట్టాడు. అరే దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఆ వాగ్దానం నెరవేర్పులోనికి వస్తుంది కదా, ఇస్సాకు పుట్టాడు, ఇక దేవుడు నన్ను గొప్ప జనముగా చేస్తాడు అని అనుకుంటాడు అబ్రహాం. కానీ అతడు ఎదిగి కొంచెం పెద్దవాడు అవుతున్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఏమంటున్నాడు చూడండి, 22వ అధ్యాయం 2వ వచనంలో. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. మామూలుగా ఇది మనం గ్రహించలేనటువంటి విషయం. ఎందుకంటే దేవుడు ఇస్సాకు ద్వారానే కదా గొప్ప జనంగా నిన్ను చేస్తానని ఆశీర్వదించాడు.
మరి ఆ ఇస్సాకునే ఇప్పుడు బలిమ్మంటున్నాడు ఏంటి? మరి అట్లా ఆయన చేసిన వాగ్దానం నిబంధన ఏమైపోతాయి? అవి నెరవేరే అవకాశం ఉండదు కదా. ఇంకా ఉందా? దేవుడు ఇస్సాకుని గొప్ప జనంగా చేస్తానన్నాడు. వృద్ధాప్యంలో కూడా ఒక అద్భుతం చేసి ఇస్సాకుని ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఇస్సాకు పిల్లల్ని కానీ ఆ వంశం వృద్ధి చెందితే కదా గొప్ప జనం అవుతుంది, దేవుడు వారిని ఆశీర్వదించేది. ఆ ఇస్సాకుని ఇప్పుడు తీసుకొచ్చి బలిమ్మంటున్నాడు దేవుడు మోరియా పర్వతం. మరి ఎట్లా నెరవేరుతుంది ఆ నిబంధన? కానీ అబ్రహాము తన విశ్వాసములో చెదిరిపోలేదు. దేని గురించిన విశ్వాసము? ఏం విశ్వాసము? అసలు విశ్వాసానికి దీనికి సంబంధం ఏముంది? ఏమైనా సంబంధం ఉందా? దేవుడు ఇస్సాకునిచ్చాడు, ఇస్సాకు ద్వారానే ఆ నిబంధన నెరవేరాలి. అతని ద్వారానే నెరవేరుతుందని కూడా దేవుడు చెప్పాడు. ఇస్మాయిలు హాగరు ద్వారా ఇస్మాయిల్ పుడితే లేదు ఇస్మాయిల్ ద్వారా కాదు, ఇస్సాకు ద్వారానే ఆ నిబంధన నేను స్థిరపరుస్తానని చెప్తాడు దేవుడు. మరి ఆ ఇస్సాకును దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? బలిమ్మంటున్నాడు. ఇక్కడ విశ్వాసంతో సంబంధం ఏముంది? ఏమైనా ఉందా? ఏముంది? ఎక్కడ చదువుతాం దాని గురించి మనము? ఇక్కడ విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను గురించి ఇంకెక్కడ చెప్పబడింది, ప్రస్తావించబడింది అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనంలో ప్రస్తావించబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పబడినో? ఇష్మాయేలు వలన కాదు, ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడును అని ఎవరితో చెప్పాడు దేవుడు? అబ్రహాముతో చెప్పాడు. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై, మృతులను లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. ఇక్కడ విశ్వాసం గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. విశ్వాసము గురించి, విశ్వాసము ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాసము దేవుడు ఆ జరగబోతున్న సంఘటన జరగకుండా ఆపుతాడనా, లేదా అది జరగకుండా చూస్తాడనా? అదేనా అబ్రహాం యొక్క విశ్వాసము? ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి తీసుకెళ్ళిపోతాడనా? ఆ పరిస్థితులన్నింటినీ మారుస్తాడనా? అబ్రహాం యొక్క విశ్వాసం దేని గురించి అంటే చాలా చాలా ప్రాముఖ్యమైంది. పోయిన వారం మనం వాగ్దానాల గురించి చూసారా? ఇది కూడా అటువంటిది, చాలా ప్రాముఖ్యమైనది. అందుకే నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఇక్కడ ఏమని రాసింది? విశ్వాసం దేని గురించి అని రాసింది? మృతులను సహితము లేపుటకు దేవుడు ఎటువంటి వాడు? చూసారా అక్కడ 18వ వచనం చూడండి అందరూ. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. విశ్వాసం దేని గురించి? లేపుటకు దేవుడు ఎటువంటి వాడంట? పవర్ రూమ్ లో పోయిందా, మీలో పోయిందా? మీ ఛార్జింగ్ అయిపోయిందా? లేకపోతే లేపుటకు దేవుడు ఎటువంటి వాడంట? శక్తిమంతుడు. ఎటువంటి వాడు దేవుడు? శక్తిమంతుడు. హీస్ పవర్ఫుల్. అది అబ్రహాం యొక్క విశ్వాసం. చంపకూడదని కాదు, చంపకుండా ఆపితే బాగుండు అని కాదు, పరిస్థితులు మారితే బాగుండు అని కాదు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏంటంటే దేని గురించి అంటే, వర్షం గురించి ప్రార్థన చేస్తుంటారు కదా, చాలా చోట్ల చెప్పే ఉదాహరణ ఇది. లాజికల్ గా మీరు ఆలోచన చేయండి నాతో పాటు. పోయినసారి వాగ్దానాల గురించి ఆలోచన చేసి అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అట్లా దీని గురించి కూడా కొంచెం మనము ఆలోచన చేసే ఇది ఇచ్చాడు కదా దేవుడు, ఆలోచన చేద్దాం కొంచెం. ఉదాహరణ ఏంటంటే, ఉపమానం ఏంటంటే, బాగా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు వర్షం పడాలని. ఒక్కళ్ళు మాత్రం వాళ్ళ విశ్వాసాన్ని క్రియల్లో కూడా కనపరుస్తూ గొడుగు పట్టుకొని వెళ్ళారు. నేను చాలా సింపుల్గా చెప్పాను, క్లుప్తంగా. చాలా దాన్ని ఇంకా మొత్తం ఇట్లా చేసి చెప్తారనమాట. దాన్ని అసలు విశ్వాసం అంటే ఇట్లా ఉండాలన్నట్లుగా చెప్తారు. దాంట్లో నుంచి చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాన్ని. నేను అంతసేపు కాకుండా కట్ షాట్లో చెప్పేసాను. అది కరెక్టేనా?
కరెక్టేనా అది? మీరు ఎప్పుడైనా వెళ్ళారా గొడుగు పట్టుకొని? అంటే మీకు విశ్వాసం లేదా? విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నారా? అక్కడ ప్రాబ్లం ఏంటి చెప్పనా మీకు? అసలు విశ్వాసం దేని గురించి? అక్కడే ప్రాబ్లం ఉంది. ఏం నమ్మాలి నువ్వు? ఏమని విశ్వాసం ఉంచాలి? వర్షం ఇస్తాడనా? వేసుకోవడానికి బట్టలు ఇస్తాడనా? తినడానికి తిండి ఇస్తాడనా? విశ్వాసం దేని గురించి? వర్షం దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదంటే వద్దనుకుంటాడు. దేవుడు వర్షం ఇవ్వకూడదు అని కూడా అనుకోవచ్చు కదా? అలా అనుకోకూడదా దేవుడు? అనుకోవచ్చా అనుకోకూడదా? ఎవరిష్టం అది? ఆయన ఇష్టం. అంటే నువ్వు డిమాండ్ చేసి నువ్వు చెప్పావు కాబట్టి దేవుడు తన చిత్తాన్ని మార్చుకుంటాడా? మార్చుకోడు కదా. ఈరోజు నువ్వు వర్షం గురించి ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు ఆదివారం, దేవుడు గురువారం వర్షం ఇవ్వాలనుకున్నాడు. ఈరోజు ఆదివారం నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు గురువారం వర్షం ఇవ్వాలనుకున్నాడు. నువ్వు ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేసావు కాబట్టి దేవుడు ఆదివారమే వర్షం ఇచ్చేస్తాడా? అరే రే, నేను గురువారం అనుకున్నాను కానీ పాపం నా ప్రియమైన కుమారుడు నన్ను ఎంత ప్రేమిస్తాడో, నాకు ప్రార్థన చేస్తున్నాడు, నేను వర్షం ఇవ్వకపోతే ఎట్లా అని వర్షం ఇస్తాడా? ఒక్క నిమిషం. అప్పుడు నేను ముగించిన అట్లా 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 జరిగే అవకాశం లేదు కదా. దేవుడు తన చిత్తాన్ని మార్చుకొని మన ప్రార్థనను బట్టి దేవుని చిత్తం మారుతుందా? మారదు. అక్కడ దేవుడు మనకు సమస్తము మేలైన వాటిని తప్పక అనుగ్రహిస్తాడు అనేది మన విశ్వాసం అయింది. మేలైన ప్రతిదానిని దేవుడు తప్పక తన సమయంలో అనుగ్రహిస్తాడు అనేది మన విశ్వాసం అయి ఉండాలి. మన విశ్వాసం ఎప్పుడు దేవుడి గురించి అయి ఉండాలండి, మనం పొందుకునే వాటి గురించి కాదు. మనం ఫిక్స్ చేయొద్దు టైము, ఫలానా ఇది, ఫలానా ఈ వస్తువు, ఈ పని ఈ టైం కల్లా జరగాలని నువ్వు నిర్ణయించి విశ్వాసం 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 అని అక్కడ విశ్వాసం అక్కడేం పనిచేయదు. విశ్వాసం అది అసలు విశ్వాసమే కాదు. ఎక్కడుంది? ఎక్కడ వాగ్దానం చేయబడింది దేవుడు ప్రార్థన చేస్తే వర్షం ఇస్తాడని? ఎక్కడైనా వాగ్దానం చేశాడు దేవుడు బైబిల్లో? నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు వర్షం ఇస్తానన్నాడా? అసలు అటువంటి అల్పమైన వాటి గురించి, ఇహలోక సంబంధమైన వాటి గురించి దేవుడు వాగ్దానం చేస్తాడు అసలు? అట్లా ఎక్కడ ఉండదు బైబిల్లో. ఏ వాగ్దానాలు ఉండవు అటువంటివి. మన విశ్వాసము దేవుడి గురించి అయి ఉండాలి. స్వస్థత గురించి ప్రార్థన చేస్తాం, అక్కడ విశ్వాసం ఏమై ఉండాలి? ఆయన స్వస్థపరచగలిగిన వాడు అనేది మన విశ్వాసం. ఎప్పుడు స్వస్థపరుస్తాడు తెలియదు, ఆయన చిత్తంలో ఎప్పుడుంటే అప్పుడు స్వస్థపరుస్తాడు. ఈ లోపు మనకు నేర్పించవలసిన విషయాలు ఏమైనా ఉన్నాయేమో, అందుకే దేవుడు దాన్ని ఇంకా మనం ప్రార్థన చేసిన వెంటనే కాకుండా ఇంకొన్ని దినాల పాటు పొడిగిస్తూ ఉన్నాడు దాన్ని, ఆ అస్వస్థతను, అనారోగ్యాన్ని. ఆయన ఉద్దేశం ఉంది కాబట్టి ఆయన ఉద్దేశం చొప్పున, ఆయన చిత్తం చొప్పునే దేవుడు దాన్ని జరిగిస్తూ ఉన్నాడే తప్ప నీ విశ్వాసంతో దానికి సంబంధం లేదు. నీ విశ్వాసం దేవుడి గురించి. ఆయన వర్షం ఇవ్వగలడా? ఇవ్వగలడు. ఎప్పుడు ఇవ్వాలి? నువ్వు డిమాండ్ చేసినప్పుడు కాదు. నీకు ఎప్పుడు మంచిదని ఆయన అనుకున్నాడో అప్పుడు ఆయన ఇస్తాడు. నీ గురువారం ఇవ్వడమే మంచిది అనుకున్నాడు అనుకో, దేవుడు గురువారమే ఇస్తాడు. విశ్వాసము దేవుడి గురించి అయి ఉండాలి. ఈ వచనాన్ని మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూడండి. అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడు. దేవుడి యొక్క శక్తిని గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంతే. అదే అతని విశ్వాసం. అబ్రహాము తన కొడుకుని చంపడానికి కత్తి ఎత్తాడు ఇంకా విశ్వాసంతో. ఓకేనా? యెహోవా దూత పరలోకము నుండి 11వ వచనం, అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. 12వ వచనం, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అని చెప్పాను. దేవుడు తన వాగ్దానాలపై నిలబడి తీరుతాడు. ఈ విశ్వాసం దేనిపైనండి? దేవుని శక్తి పైన. ఇంకా ఇక్కడ నేను ఇప్పుడు చెప్పిన మాట ఎవరైనా విన్నారా? వాగ్దానం పైన. ఎవరు చెప్పారు? వాగ్దానం పైన. దేవుడు వాగ్దానం చేశాడు కదా ఆల్రెడీ. ఇప్పుడు అన్ని అధ్యాయాల్లో మనం చూస్తూ వచ్చాం. దేవుడు నిబంధన చేయడం అంటే
ఆ జంతువులను ఖండించి వాటి మధ్యలో నుంచి అగ్నిజ్వాలగా నడిచి వెళ్ళి మరి దేవుడు నిబంధన చేశాడు. అట్లా నిబంధన చేసిన దేవుడు ఆ నిబంధన మీరుతాడా? తప్పిపోతాడా? అది అతని విశ్వాసం. అది అబ్రహాము యొక్క విశ్వాసం. విశ్వాసము వాగ్దానం చేయబడిన వాటి మీద. కాబట్టి ముందు వాగ్దానాలు ఏంటో తెలుసుకోవాలి. బైబిల్ చదివితే వాగ్దానాలు తెలుస్తాయి. అది మొదటిది. ఇప్పటి నుంచి ఇంకో జాగ్రత్త కూడా చెప్పవలసి ఉంది. ఇన్ని సంవత్సరాల పాటు అందరూ వాగ్దానాలు ఉన్నాయి, వాటిని ఎత్తిపట్టి ప్రార్థన చేయండి అని మాత్రమే చెప్పారేమో. ఇక నుంచి మనం చెప్పుకోవాల్సిన ఇంకో మాట కూడా ఉంది, ఇంకో జాగ్రత్త కూడా ఉంది. ఏంటంటే, నీకే వాగ్దానాలు చేయబడ్డాయో, నీకు ఏ వాగ్దానాలు చేయబడ్డాయో జాగ్రత్తగా గమనించుకొని తీసుకోరా నాయన అని చెప్పాలి. ఇప్పటి నుంచి అన్ని వాగ్దానాలు నాయి అనుకోవద్దు. ఏవైతే వాగ్దానాలు క్రైస్తవుల్ని విశ్వాసుల్ని ఉద్దేశించి ఇవ్వబడ్డాయో, జనరల్ ప్రామిసెస్, అవి మాత్రము నువ్వు తీసుకొని వాటిని క్లెయిమ్ చేయాలి, వాటి యందు విశ్వాసం ఉంచాలి. అలా విశ్వాసం ఉంచే విషయంలో అబ్రహాము మనందరికీ మాదిరిగా ఉన్నాడు. కాబట్టి మనకు అటువంటి విశ్వాసం ఒకవేళ మనకు ఉంటే అప్పుడు ఆ నిబంధన యొక్క ఆశీర్వాదాలు మనం కూడా పొందుకోవచ్చు. ఇందుకే ఆ ఆశీర్వాదాలు ఏంటి చదువుదాం. ఇప్పుడు 75:6 ఈ 2 వచనాలను చదువుకున్నాం. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని 76వ వచనం పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ మనకు కలుగజేసెను. ఈ రక్షణ దేవుడు మనకు ఎందుకు కలుగజేశాడు? ఇప్పుడు మనమందరము కూడా విశ్వాసము ద్వారా ఆయనను ఎరిగిన వారము, ఆ ఆశీర్వాదాలను, రక్షణ అనే ఆ ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకొని ఉన్నాం కదా. అయితే ఈ రక్షణ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? దేవుడు దీన్ని మనకి ఎందుకు అనుగ్రహించాడు? ఆ విషయాలు కేవలము 1000 ఏళ్ల పాలనలో మాత్రమే ఇవి సంపూర్ణంగా నెరవేరుతాయి. కంప్లీట్ ఫుల్ఫిల్మెంట్ ఎప్పుడు? యేసు ప్రభువు రాకడ తర్వాత జరుగుతుంది పూర్తి స్థాయిలో. అన్యులయ్యుండి అప్పుడు మాత్రమే జకరియా యొక్క ఈ నిరీక్షణ నెరవేరుతుంది. 1000 ఏళ్ల పాలన మాత్రమే. అన్యులయ్యుండి ఇంతకీ క్షమించాలి, జకరియా యొక్క నిరీక్షణ ఏంటి అసలు? పోయిన వారం మనం చూసాం కదా, మెస్సియా గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకు? రాజ్య స్థాపన. రాజ్యం స్థాపించడం అంటే ఎట్లా స్థాపించడము? ఫిజికల్ కింగ్డమ్, భౌతికంగా ఈ భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఆయన శరీరంగా ఒక సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయాలి. అటువంటి ఒక రాజ్యం గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. అది నెరవేరుతుందా? నెరవేరుతుంది. నెరవేరిందా? లేదు. ఆయన రాకడలో నెరవేరుతుంది. అది 2 రాకడలు ఉన్నాయి, మొదటి రాకడ, రెండవ రాకడ. ఈ విషయం జాగ్రత్తగా గమనించండి. పాత నిబంధనలో ఈ 2 రాకడల గురించి ప్రస్తావించబడింది, కానీ ఇది మొదటి రాకడ, ఇది రెండవ రాకడ అని క్లియర్ గా మెన్షన్ చేయబడలేదు. అందుకని కన్ఫ్యూజ్ అయిపోయారు పాపం పాత నిబంధన భక్తులు, ప్రవక్తలు. కన్ఫ్యూజ్ అయిపోయి మెస్సియా వచ్చినప్పుడే అన్ని జరిగిపోతాయి అనుకుంటున్నారు. ఒకటే రాకడ, అప్పుడే అన్ని జరిగిపోతాయి అనుకుంటున్నారు. యెషయా గ్రంథంలో యేసు ప్రభువు సిలువ వేయబడ్డాని గురించి కూడా రాసింది. అదే యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఆయన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తాడని కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళ రెండింటిని ఎట్లా అర్థం చేసుకొని ఉంటారు? పాపం అర్థమై ఉండదు వాళ్ళకి, పాత నిబంధన భక్తులకి. కన్ఫ్యూజ్ అయిపోయారు. అందుకే ఇట్లాంటి వచనాలు ఇప్పుడు ఆ కన్ఫ్యూజ్ అయ్యారనడానికి సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు జకరియా చేస్తున్న ఈ పాటలో ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఏమని పాట పాడుతున్నాడు? శత్రువుల చేతి నుండి విడిపింపబడి అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే రోమా సామ్రాజ్యం నుంచి విడిపించబడి అని. ఇక మెస్సియా వచ్చేస్తున్నాడు, రోమా సామ్రాజ్యం మాకు విడుదల వచ్చేస్తుంది అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. కానీ అట్లా కంప్లీట్ గా శత్రువులందరి నుంచి విడుదల పొందేది ఇప్పుడు కాదు. ఆ టైం అది రెండవ రాకడ, మళ్ళీ వస్తాడు యేసు ప్రభువు వారు. అది మొదటి రాకడలో జరిగేది కాదు. మొదటి రాకడలో జరిగేది ఏంటంటే ఆయన సిలువ వేయబడ్డం, సమస్త మానవాళి యొక్క రక్షణ కొరకు ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడటము, ప్రాణత్యాగం చేయటము, అది మొదటి రాకడలో జరిగేది. మిగిలిన సంగతులు ఎప్పుడు జరుగుతాయి? రెండవ రాకడలో జరుగుతాయి. ఈ స్పష్టత కొత్త నిబంధన విశ్వాసంగా మనకి ఇవ్వబడింది. ఈ ప్రత్యక్షత, దిస్ ఇస్ ఎ ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. దేవుడు కొంచెం కొంచెంగా బయలుపరుస్తూ వచ్చాడన్నమాట. అలా బయలుపరుస్తూ ఈ రోజు నూతన నిబంధనలో మనకి సంపూర్ణ ప్రత్యక్షత మన దగ్గర ఉంది. కాబట్టి ఇప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓహో, ఇది మొదటి నిబంధన, ఇది రెండవ నిబంధన, క్షమించాలి, మొదటి రాకడ, రెండవ రాకడ. ఈ ప్రవచనాలు మొదటి రాకడలో నెరవేరాయి, ఈ ప్రవచనాలు రెండవ రాకడలో నెరవేరుతాయి అన్నమాట అనే స్పష్టత ఎవరికి ఉంది? మనకుంది. నూతన నిబంధన విశ్వాసమైన మనకుంది. పాత నిబంధన భక్తులకు లేదు.
వాళ్ళు అట్లా కన్ఫ్యూజ్ అయిపోయారనమాట. కాబట్టి మెస్సియా వస్తున్నాడు అన్నప్పుడు అందరూ ఇదే అవగాహనతో ఉన్నారు. అన్యులయుండి రక్షణ పొందిన విశ్వాసులు కూడా దావీదు నిబంధనలాగే అబ్రహాము నిబంధన యొక్క ఆశీర్వాదాలు కూడా పొందవచ్చు. ఆత్మీయ కోణంలో స్పిరిచువల్ సెన్స్ లో నుండి చూస్తే ఈ నిబంధనలో రక్షణ గురించి ఏదైతే వాగ్దానం చేయబడిందో ఆ ఆశీర్వాదము అందరి క్రైస్తవులకి వర్తిస్తుంది. తద్వారా అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6-7లో చెప్పినట్లుగా మనం అబ్రహాముకి పిల్లలం అవుతాం. మనం అబ్రహాముకి పిల్లలం అవుతామంటే ఎట్లా చూడండి, చదవండి ఒకసారి 3వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 6-7 వచనాలు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. ఎవరంటే అబ్రహాము కుమారులు? విశ్వాస సంబంధులు. 8వ వచనం, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించను. చదువుతున్నారా మీరు ఈ మాటలన్నీ? ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ నిబంధనకి మనకి సంబంధం ఉంది అని నేను చెప్తున్నాను చూసారా. ఈ గలతీయులకు రాసిన పత్రికలో కూడా స్పష్టమవుతుంది చూసారా. 8వ వచనం చూడండి, ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురను అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించనంట. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానంలో సువార్త ఉంది అని మీరు ఎప్పుడైనా గమనించారా? ఇక్కడ పౌలు చెప్తున్నాడు, అబ్రహాము నిబంధనలో సువార్త ఉంది అని చెప్తున్నాడు పౌలు. ఎట్లుంది సువార్త? సమస్త భూజనులు భూమి మీద ఉండే సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానములో అబ్రహాము విశ్వసించడం ద్వారా ఎట్లయితే నీతిమంతుడిగా తీర్చబడి రక్షణ పొందాడో అలాగే విశ్వాసము ద్వారా అబ్రహాము కుమారులైన మనము కూడా విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. విశ్వాసము ఎవరి ద్వారా? అబ్రహాము వంశంలో నుంచి వచ్చిన యేసు ప్రభువు ద్వారా. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం అందరము రక్షణ పొందాము. అబ్రహాము చేయబడిన వాగ్దానంలో కూడా సువార్త ఉంది. అబ్రహాము ఎట్లాగైతే విశ్వాసము ద్వారా నీతిమంతులను తీర్చబడ్డాడో అట్లాగే మనం కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులను తీర్చబడ్డాం. అబ్రహాము ఎట్లయితే రాబోతున్న మెస్సియాను ముందుగానే చూసి ఆయన యందు విశ్వాసం ఉంచాడో మనము ఆల్రెడీ 2000 సంవత్సరాల క్రితమే వచ్చిన మెస్సియాను వెనక్కి చూసి మనము విశ్వాసం ఉంచుతున్నాం. మీకు అర్థమవుతుంది కదా. పాత నిబంధన భక్తులు ముందుకు చూశారు, కొత్త నిబంధన భక్తులు వెనక్కి చూస్తున్నారు. అందరూ చూస్తున్నది ఎవరిని? యేసు ప్రభు వారిని. ఆ యేసు నందు విశ్వాసం ఉంచడం చేత మాత్రమే ఎవరైనా రక్షణ పొందవలసిందే. అదొక్కటే మార్గం, వేరే మార్గం లేదు. అన్యజనులను నీతిమంతులుగా తీర్చునే మాట చదువుతాను. సమస్త భూజనులు అని చూసాం కదా, సమస్త భూమి మీద ఉన్న సమస్త వంశములు అని చదివాము. అందులో అన్యులు కూడా ఉన్నారు. ఆ వాగ్దానము ఇలా నెరవేరింది అని అంటున్నాడు పౌలు. అబ్రహాము ఎలాగ రక్షించబడ్డాడో అలాగే మనం కూడా రక్షించబడ్డాం. 9వ వచనం కూడా చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. నీవు నేను కూడా అలా ఆశీర్వదించబడాలి అంటే అబ్రహాము ఎలాగైతే విశ్వాసం ఉంచాడో మనం కూడా అలా విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము ద్వారానే అబ్రహాములాగా మనం కూడా ఆశీర్వదించబడతామండి. మనలో ఉన్న చాలా మంది మనం ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఒకవేళ పొందుకొని వారు ఎవరైనా ఉంటే అది పొందుకోవాలి, ఎందుకంటే అది నిత్య జీవానికి సంబంధించింది. ఎవరైతే సువార్త విని విశ్వసించి యేసుక్రీస్తును హత్తుకుంటారో వారు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. అబ్రహాముకు పుట్టిన పిల్లలం కాకపోయినా, స్వయంగా అబ్రహాముకే పుట్టిన పిల్లలము లేదా ఆయన వంశంలో నుంచి వచ్చిన వారు మనం అందరం కాకపోయినప్పటికీ విశ్వాసము విషయంలో మనం ఆయనకు ఆత్మీయ వారసులము. అబ్రహాము నిబంధనలో రక్షణ వాగ్దానం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి చెందింది ఆ వాగ్దానం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు ఒకసారి చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ, సున్నతి లేకపోయినా నమ్మితే చాలు, నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన. ఎవరు తండ్రి అగుట వలన? అబ్రహాం. ఎట్లా తండ్రి అగుట వలన? నమ్మితే చాలు, విశ్వాసము ద్వారా. సున్నతి పొందే అవసరం లేదు. సున్నతి పొందకపోయినా
విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము తండ్రి అయ్యాడు కదా. తద్వారా వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు, అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకున్న వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తును పొందెను. గుర్తు ఉందా, విశ్వాసం ఉందా? అబ్రహాముని సున్నతి పొందండి మీరు, అది నా నిబంధన గుర్తుగా ఉంటది అని చెప్తాడు దేవుడు. విశ్వాసము ముందా, గుర్తు ముందా? విశ్వాసమే ముందు కదా. ఆ విశ్వాసానికి సున్నతి అనేది గుర్తుగా ఉంది కాబట్టి గుర్తు ప్రాముఖ్యం కాదు, అది దేనికి గుర్తుగా ఉందో అది ప్రాముఖ్యం. దేనికి గుర్తుగా ఉంది సున్నతి? విశ్వాసానికి గుర్తుగా ఉంది. ముందు అబ్రహాము విశ్వాసం ఉంచాడు, బయటకు వచ్చాడు, కనాను దేశంలో స్థిరపడ్డాడు. అలా దేవుణ్ణి ముందు విశ్వసించాడు, తర్వాత దేవుడు ఆ విశ్వాసానికి గుర్తుగా సున్నతి పొందమని చెప్పాడు. కాబట్టి అబ్రహాము విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకునే వారికి ఆయన తండ్రి అవుతాడంట. సున్నతి పొందిన వాళ్ళందరికీ కాదు. సున్నతి పొందిన వాళ్ళందరికీ అబ్రహాం తండ్రి అవుతాడా? కాడు. అబ్రహాము యొక్క విశ్వాసం యొక్క అడుగుజాడల్లో నడిచిన వారికి అబ్రహాము తండ్రి అవుతాడండి. అది రోమీయులకు రాసిన పత్రికలో ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా ఆ విశ్వాసం ద్వారా మనమందరం ఇప్పుడు అబ్రహాము యొక్క పిల్లలము. ఆ దేవుడు ఏదైతే అబ్రహాముకు వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని మనం కూడా వర్తిస్తుంది. ఆ వాగ్దానం మనం కూడా ఆ ఆశీర్వాదాలను పొందుకునే వీలుంది. అయితే యేసు తన మొదటి రాకడలో ఈ భూమిపై ఒక భౌతిక రాజ్యాన్ని స్థాపించకపోయినా సువార్త ప్రకటన ద్వారా, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది, సువార్త ప్రకటన. భౌతికంగా మొదటి రాకడలో ఆయన ఈ రాజ్యాన్ని ఏమైనా స్థాపించాడు? ఇక్కడ లేదు. కానీ ఆయన స్థాపించిన రాజ్యం అంటూ ఒకటి ఉంది. దాని గురించి చాలాసార్లు ప్రస్తావించబడింది ఈ సువార్తల్లోనే. ఏది? స్పిరిచువల్ కింగ్డమ్. అలాంటి ఒక రాజ్యం స్థాపించబడింది. అయితే ఆ రాజ్యానికి ఆయన పునాది వేశాడు అంతే. ఏదైతే వాగ్దానం చేశాడో ఇక్కడ ఆ రాజ్యానికి పునాది వేయబడింది. యేసుప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ఆయన సువార్త ప్రకటించడం ద్వారా పునాది వేయబడింది. ఆ పునాది వేసిన తర్వాత ప్రజలందరూ ఈ యేసుప్రభువారు ఏం చేస్తున్నారు? ఈ పాపపు లోకములో నుంచి ఆయన ఎన్నికలో ఉన్న కొందరిని తీసి ఆయన రాజ్య సభ్యులుగా చేస్తూ ఉన్నారు. ఆయన రాజ్యంలో యాడ్ చేస్తూ ఉన్నారన్నమాట, చేరుస్తూ ఉన్నారు. ఎప్పటి నుంచి? ఆయన ఈ భూమి మీదకి వచ్చి మొదటి రాకడప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. అపోస్తల కార్యాల గ్రంథాల్లో జరిగింది. ఈ 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో అంతా జరుగుతూనే వచ్చింది. మనం కూడా ఈ రోజు రక్షణ పొందిన రోజున మనం కూడా ఆయన రాజ్యంలో సభ్యులంగా చేరాము, ఆయన రాజ్య వారసులముగా అయ్యాము. ఇప్పుడు మనమందరం ఆయన రాజ్య నివాసులము, ఆయన రాజ్యంలోని సభ్యులం మనమందరం. అలాంటి ఒక స్పిరిచువల్ కింగ్డమ్ ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు, స్థాపించాడు. మరి అది దానికి ఫిజికల్ ఫుల్ఫిల్మెంట్ భౌతికంగా కూడా ఎప్పుడు కంప్లీట్ గా సంపూర్ణంగా నెరవేర్చడానికి వస్తుంది 1000 ఏళ్ల పరిపాలన. అప్పుడు దాకా ఏం జరుగుతుంటుంది? సభ్యులు యాడ్ అవుతూ ఉంటారనమాట. ఈ రాజ్యంలో కనిపిస్తుందా? ఈ రాజ్యం మీ కంటికి కనబడుతుందా? ఈ రాజ్యం కనబడట్లేదు. సంఘం రూపంలో అక్కడక్కడ ఉంది, కానీ కంటికి కనిపించని రాజ్యం ఇది. ఈ రాజ్యంలోకి సభ్యులందరూ చేర్చబడుతూ ఉంటారు. కానీ సంపూర్ణంగా ఎప్పుడు నెరవేరుతుంది ఈ రాజ్యం? ఈ యొక్క వాగ్దానం 1000 ఏళ్ల పరిపాలనలో నెరవేరుతుంది. ప్రస్తుతం అయితే ఈ వాగ్దానం ప్రస్తుతానికి సంపూర్ణంగా నెరవేరినా అసంపూర్ణంగా నెరవేరినా ఆ రాజ్య నివాసులు, ఆ రాజ్యానికి సంబంధించిన సభ్యులు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. వాటిని జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. మొదటిది ఏంటంటే, ఇప్పుడు చదివాం మనం ఆల్రెడీ ఆ విషయాలు. మనం మన శత్రువుల చేతి నుండి విడిపించబడతాము. దాట్స్ ద ఫస్ట్ బెనిఫిట్. మొదటి ప్రయోజనం, మొదటి ఆశీర్వాదం ఏంటి? శత్రువుల చేతి నుంచి విడిపించబడతాం. అంటే శత్రువు అంటే ఇక్కడ 2 అర్థాలు రావచ్చు. ఒకటి, ఇప్పుడు మనల్ని ద్వేషిస్తున్న ఈ భూమి మీద ఉండే శత్రువులు. రెండవది, అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, పాపము మనపై ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇక పాపం మనపై ప్రభుత్వం చేసే అవకాశం లేని స్థితిలోకి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఇటర్నల్ స్టేట్. ఆ 1000 ఏళ్ల పరిపాలనలో పాపం మన మీద ప్రభుత్వం చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. సాతాను మనపై ప్రభుత్వం చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనకి శత్రువు అనేవాడు ఎవడైనా ఉంటాడా? అక్కడ ఉండడు. శత్రువుల చేతిలో నుంచి మనల్ని
విడిపించబడతాము. రెండవది, శత్రువుల చేతుల నుంచి అంటే మత్తయి సువార్త 1:21 ఒకసారి చూస్తే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆయన దేని నుంచి రక్షిస్తాడు కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టబడింది? రోమా సామ్రాజ్యం నుంచా? ఈ భూమిపై ఉండే మన శత్రువుల నుంచా? పాపము నుంచి. కాబట్టి ఇక్కడుండే శత్రువుల కంటే అసలైన శత్రువు వేరొకడు ఉన్నాడు. ఎవడు వాడు? సాతాను. వాడి యొక్క అధికారం నుంచి, ప్రభుత్వం నుంచి దేవుడు మనలను విడిపిస్తాడు. తర్వాత రెండవది, ఆయనను సేవించుటకు, ఆరాధించుటకు. మనం ఎందుకు విమోచించబడ్డాము? లేదా విమోచించబడిన తర్వాత మనకు దక్కే ఇంకొక ప్రయోజనము, ఆశీర్వాదం ఏంటంటే ఆయన ఆరాధించడం కోసం, ఆయన స్తుతించడం కోసం. నిర్గమకాండం 3:12 దేవుడు మోషేతో మాట్లాడుతుంటాడు. నిర్గమకాండము 3:12 దేవుడు మోషేతో మాట్లాడుతూ, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైందును, నేను నిన్ను పంపితినను అనుటకు ఇది నీకు సూచన. ఏంటా సూచన? నీవు ఆ ప్రజలను ఐగుప్తుల నుండి తోడుకొని వచ్చిన తర్వాత, మోషేకి చెప్తున్నాడు, నువ్వు ఆ ప్రజలను ఐగుప్తుల నుంచి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. సో విడుదల దేని కొరకు? ఎంజాయ్ చేయడానిక? ఆయన్ని సేవించడానికి, ఆయన్ని ఆరాధన చేయడం కొరకు దేవుడు ఇక్కడ ఐగుప్తీలను విడుదల చేస్తున్నాడు అని మనం చూస్తున్నాం. మనం విమోచించబడటానికి ఒకానొక కారణం ఏంటంటే మనం ఆయన్ని ఏం చేయాలంట? ఆరాధించాలి. పాపమని ఇనుపకాడి, బరువైన ఇనుపకాడిని తొలగించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తేలికైన కాడిని మనపై ఉంచాడు ఆయన. కీర్తనకారుడు 116వ కీర్తన 16వ వచనంలో ఇలా అన్నాడు, యెహోవా నేను నిజముగా నీ సేవకుడును సేవకురాలి కుమారుడనై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అని అంటున్నాడు. యుదకాలం మనం ఆయన స్తుతించవలసినటువంటి వారం దీన్ని బట్టి. నీవు నా కట్లను విప్పి ఉన్నావు, యు హ్యావ్ లూజ్డ్ మై బాండ్స్ అని ఉంటుంది. ఇక మూడవది, పరిశుద్ధంగా నీతిగా జీవించగలుగుతాం అప్పుడు కంప్లీట్ గా. ఇప్పుడు పర్ఫెక్ట్ గా, హోలీగా, పరిశుద్ధంగా ఎవరైనా ఉండగలుగుతున్నాం మనము? లేదు, కానీ అప్పుడు ఉండగలరు. అయితే ఈ లక్షణాలు నిజంగా రక్షించబడిన వ్యక్తికి సహజంగానే ఉంటాయి. ఈ పరిశుద్ధంగా జీవించబడటము, నీతిగా జీవించడం గురించిన ఆ ప్రయాస, దాని గురించిన డిజైర్, ఆ కోరిక ఉంటుందన్నమాట ఈ భూమి మీద మనం జీవించినంత కాలం. ఇవన్నీ సంపూర్ణంగా ఎప్పుడు నెరవేరుతాయి? 1000 ఏళ్ల పరిపాలనలో. కానీ మనం రాజ్య నివాసులుగా చేయబడ్డాం కదా. ఇప్పుడు దీనికి సంబంధించిన లక్షణాలు మనలో ఉండాలైతే, నువ్వు ఈ యేసు ప్రభు వారి యొక్క రాజ్యంలో నువ్వు మెంబర్షిప్ తీసుకున్నావు కదా, ఇందులో ఒక మెంబర్ అయ్యావు కదా, అట్లయితే దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి కదా, దానికి తగినట్లుగా ప్రవర్తించాలి కదా. దానికి తగినటువంటి వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు? వాళ్ళు ఆరాధిస్తారు దేవుణ్ణి, వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడతారు, వాళ్ళు నీతియుక్తమైన పనులు చేస్తూ, మంచి పనులు చేస్తూ దేవుని దృష్టిలో యోగ్యంగా జీవించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు సంపూర్ణంగా సాధ్యపడుతుందా? పడదు. సంపూర్ణంగా పర్ఫెక్ట్ హోలీగా ఉండగలమా? ఏ పాపం చేయకుండా ఉండలేము. కానీ దానికి సంబంధించిన ప్రయాస ఉంటుంది, దానికి సంబంధించిన కోరిక మనలో ఉండాలి. ఆయన రాజ్య వారసులుగా చేయబడిన మనలో ఆ పరిశుద్ధతను గురించిన ఆశ అది మనలో ఉండాలి. ప్రభు ఎదుట నేను పరిశుద్ధంగా జీవించాలి, నేను నీతిమంతుడుగా జీవించాలనే ఆ కోరిక ఉంటుందన్నమాట. ఆ లక్షణాలు మనలో కనబడతాయి. ఆ తర్వాత ఎప్పుడో కదా అంటే తర్వాత ఉంటుంది కంప్లీట్గా, కానీ ఆ లక్షణాలు ఇప్పటి నుంచే మనలో కనబడుతూ ఉంటాయి. తర్వాత ఐదవదిగా, నిజమైన సంతోషం, ఆనందం మనకు అక్కడ ఉంటుంది. అంటే ఏ భయము ఉండదన్నమాట. ఇంకా పాపం ఇక లేదు కాబట్టి, దేవుడే సర్వశక్తిమంతుడు, ఆయనే యుగయుగములు రాజ్యం చేయవాడు కాబట్టి విచారము ఇక ఉండనే ఉండదు, సంతోషం స్థాపించబడుతుంది. ఆరవది, ఈ ఆశీర్వాదము ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. ఇది ఒక నిత్య నిబంధన అని మనం చూస్తాం. ఈ గొప్ప ఆశీర్వాదాలు కానీ నిజంగా మనం కూడా విశ్వాసం చేత రక్షించబడి ఆయన రాజ్య వారసులుగా చేపడితే అటువంటి లక్షణాలు ఏమైనా మనలో కనబడుతున్నాయా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి వారము. దయచేసి అందరూ నాతో పాటు తలలు వంచినట్లయితే కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదాము.